50 ఏళ్లకు ముందు క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయడం వలన 40 నుంచి 50% ఆఫ్ క్యాన్సర్లు మీరు తగ్గించుకోవచ్చు. నెంబర్ 1, స్టాప్ స్మోకింగ్. స్మోకింగ్ కంప్లీట్ గా ఆపేయాలి. స్మోకింగ్ ఆపడం వలన లంగ్ క్యాన్సర్ నుంచి, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. రెండో పాయింట్, ఏ డైట్ తింటున్నాం, వెయిట్ ఎలా కంట్రోల్లో చేసుకుంటున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ సెల్స్ ఎప్పుడు కూడా ఎక్కువ షుగర్ ఉన్న ఏరియాలో పెరుగుతాయి. అందుకు మీరు ఏం చేయాలి, ఇంతకు ముందే చాలా వీడియోస్ లో చెప్పాను, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్ ఉన్న డైట్ తీసుకోవడం వలన మీ క్యాన్సర్ రిస్క్ ని మీరు తగ్గించుకుంటున్నారు. అదే కాకుండా వారానికి ఒక రోజు ఫాస్టింగ్ చేయడం వలన మైటోకాండ్రియా లెవెల్లో మీ బాడీకి హీలింగ్ జరిగి ఇన్ఫ్లమేషన్ తగ్గి క్యాన్సర్ రిస్క్ ని మీరు తగ్గించుకుంటున్నారు. ఇట్లా వెయిట్ కంట్రోల్ చేయడం వలన ఎస్పెషల్లీ కాలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మూడో పాయింట్, ఎక్సర్సైజ్. రీసెర్చ్ ప్రకారం 30 minutes ఎవ్రీడే చేయడం వలన మీ క్యాన్సర్ రిస్క్ ని మీరు తగ్గించుకోవచ్చు. నాలుగో పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఈజీగా చేయగలిగే పాయింట్, వ్యాక్సినేషన్స్. మీ పిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్స్ అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్ తప్పకుండా ఇచ్చేలా చూసుకోండి. అది ఇవ్వడం వలన అన్ని జెనటల్ క్యాన్సర్లు, సర్వైకల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అలాగే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ గురించి కూడా చెక్ చేసుకోండి. అలా చేయడం వలన మీరు లివర్ క్యాన్సర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఐదో పాయింట్ ఏంటంటే, మీరు చాలా బాగుంది ఆరోగ్యం అని రెగ్యులర్ చెకప్స్ మానొద్దు. మీ కాలన్ క్యాన్సర్ రిస్క్ 45 years 45 ఏళ్ళకే మొదలు పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ కాలన్ క్యాన్సర్ రాకుండా ఉండాలండి. ఇంకా అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మ్యామోగ్రామ్ 40 ఏళ్ళ నుంచే చేసుకోవడం మొదలు పెట్టాలి. ఇవి చేసుకోవడం వలన కాలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రెండు రిస్క్ తగ్గించుకోవచ్చు. ఇవన్నీ చేయడంతో పాటు మంచిగా 8 నుంచి 9 గంటలు పడుకోండి. మీ వైటమిన్ డి లెవెల్స్ మంచిగా ఉండేలా చూసుకోండి. ఆల్కహాల్ తగ్గించండి. మీ క్యాన్సర్ రిస్క్ ని తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ విత్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.